ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటున్నాం కదా, ఇదంటే ఏంటి, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీకి ఏంటి తేడా ఏంటి? సో మనం ఇందాక గర్భసంచి ట్యూబ్స్ ఓవరీస్ అని మాట్లాడుకున్నాం కదండి. సో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావడం నార్మల్. ఏదన్నా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా బయట వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది ట్యూబ్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు, ఒక్కొక్కసారి అబ్డామిన్లో కూడా మన మొమెంటం మీద కూడా మేము ఒక్కోసారి ప్రెగ్నెన్సీస్ చూస్తాం. సో మోస్ట్ కామన్గా మనం చూసేది ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు సీలియా ఫంక్షన్ సరిగ్గా పనిచేయకపోతే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అక్కడే ఉండిపోయి అక్కడే గ్రో అవుతుంది. కానీ మన గర్భసంచి ఎక్స్పాండ్ అయినట్టు ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అవ్వలేదు. సో ట్యూబ్ అనేది స్మాల్ టైనీ స్ట్రక్చర్, అది 7 to 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది, విత్ ఏమో 2 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్దీ అది కొంచెం ఇలా స్వెల్ అయ్యి రప్చర్ అయిపోతుంది. సో దాని తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. దాట్స్ వై ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. అది రప్చర్ అయిపోయింది అనుకోండి, లోపల బ్లీడ్ అవుతూ ఉంటుంది అబ్డామిన్లో, పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు. మేము ఒక్కొక్కసారి 3-4 హిమోగ్లోబిన్తో కూడా ఎమర్జెన్సీలో పేషెంట్స్ వచ్చిన వాళ్ళని చూస్తాం. వాళ్ళకి ఏంటంటే పీరియడ్ రాదు, ఒక్కొక్కసారి కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది, వాళ్ళు నార్మల్ పీరియడ్ వచ్చేసింది అనుకుంటారు. లేకపోతే వాళ్ళు సడన్గా హాస్పిటల్కి కళ్ళు తిరుగుతున్నాయనో, పొట్ట ఉబ్బరం అని చెప్పో అలా వెళ్ళి చూస్తే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, స్కాన్ చూసుకుంటేనేమో రప్చర్ ఎక్టోపిక్ అని ఇస్తారు. సో ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డూ ఎ స్కాన్. ఎవరికన్నా ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, మనం వాళ్ళకి ముందే చెప్తాం, టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వచ్చేసేయండి అమ్మా, స్కాన్ చేసుకుని చూస్తామని. సో దట్ వీ కెన్ లొకేట్ ద ప్రెగ్నెన్సీ. మనకి యూట్రస్లో ఉన్నంత వరకు సేఫ్. కానీ ఎప్పుడైనా ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తే మనం ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ కూడా ట్రై చేయవచ్చు. అది ఎప్పుడంటే సాక్ చిన్నగా ఉండి రప్చర్ అవ్వకుండా ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు పేషెంట్స్. ఎట్లా తీసేస్తారు మేడం? అంటే ఎట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోతే కనుక మనం లాప్రోస్కోపీ పద్ధతిలో వెళ్ళి ట్యూబ్ ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఆ బ్లీడింగ్ ఆపి ఆ ట్యూబ్ని తీసేస్తాము. ఒక్కొక్కసారి అన్రప్చర్డ్ ఉంది, ట్యూబ్ని సేవ్ చేయాలనుకుంటే ఒక చిన్న నిక్కిచ్చి ట్యూబ్లో ఆ ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ ఒకటి బయటికి తీసేసి వదిలేస్తాం. దీన్ని సాల్పింగాస్టమీ అంటాం. ట్యూబ్ తీసే పద్ధతిని సాల్పింగెక్టమీ అంటాం. సో డిపెండింగ్ అపాన్, అన్రప్చర్డ్ అయితే వీ కెన్ ట్రై ఫర్ సాల్పింగాస్టమీ. కానీ మనం పేషెంట్కి ముందే చెప్తాం మళ్ళీ ఈ ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే ట్యూబ్ ఒక నార్మల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోతుంది, సీలియా అనేది సరిగ్గా పనిచేయదు కాబట్టి దట్ థింగ్ వీ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ ద పేషెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.